తమిళనాడు నూతన సీఎంగా రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే లాంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే విజయ్కు మద్దతుగా నిలిచి కాంగ్రెస్ తమకు వెన్నుపోటు పొడిచిందని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో ప్రభంజనం సృష్టించి అతిపెద్ద పార్టీగా ఏర్పడిన టీవీకే సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మే 7వ తేదీన విజయ్తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్లతో పాటు అగ్రకులాలకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. టీవీకేఎల్పీ సమావేశంలో విజయ్ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను స్వయంగా కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరుతూ లేఖ అందించారు. 2 వారాల సమయంలో సభ విశ్వాసం పొందుతామని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్టు పార్టీలతో విజయ్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అందుకే 2 వారాల గడువు సరిపోతుందని ఆయన విశ్వాసంతో ఉన్నట్లు చెబుతున్నారు. విజయ్ సారథ్యంలోని టీవీకే మెజార్టీ మార్కుకు దూరంగా నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర పక్షాలు మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నాయి. టీవీకేకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని కేసీ వేణుగోపాల్ తెలిపారు. టీవీకే పార్టీ అభ్యర్థనపై చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని పార్టీ పెద్దలు తమిళనాడు కాంగ్రెస్ను ఆదేశించారు. దీంతో ఇవాళ సమావేశం కానున్న తమిళనాడు కాంగ్రెస్ నేతలు టీవీకేకు మద్దతుపై చర్చించనున్నారు. 2006లో మెజార్టీ దక్కించుకోలేకపోయిన డీఎంకే ప్రభుత్వానికి కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో చేరుతుందనే చర్చలు టీవీకే వర్గాల్లో వినిపిస్తున్నాయి. డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలో సింగిల్ డిజిట్ సీట్లు సాధించిన పార్టీలతో విజయ్, టీవీకే నాయకులు సంప్రదింపులు ప్రారంభించారు. 11 సీట్లు మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి లౌకిక పార్టీల నుంచి అవసరమైన మద్దతు అందుతుందన్న విశ్వాసంతో టీవీకే నేతలు ఉన్నారు. తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే, ఇతర కొన్ని చిన్న పార్టీలు సింగిల్ డిజిట్ స్థానాలు సాధించాయి. కాంగ్రెస్ 5, సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 2 సీట్లు గెలిచాయి. పీఎంకే కూడా మద్దతిచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతున్నది. తమ ప్రభుత్వానికి మద్దతిచ్చే పక్షాలకు 4 నుంచి 6 కేబినెట్ బెర్తులను విజయ్ ఆఫర్ చేసినట్లు ప్రచారంలో ఉన్నది. కాంగ్రెస్కు 2, వీసీకే, సిపిఐ, సిపిఎంలకు తలొక మంత్రి పదవి ఇస్తారని తెలుస్తోంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించడంపై డీఎంకే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమతో దశాబ్దాల పాటు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికల తర్వాత పొత్తుని వీడి టీవీకేకు మద్దతు ఇవ్వడంపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే వర్గాలు కాంగ్రెస్ను వెన్నుపోటుదారులతో పోల్చాయి.